ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 177వ పాఠం నేర్చుకుందాము. ఈ 177వ పాఠం పేరు ఒక రాజు తన కుమారుడు పెళ్లి విందుకు ఆహ్వానించాడు. ఈ యొక్క పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో చదువుకుందాము. మరి ఇప్పుడు ఈ పాఠంలోని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలో యేసయ్య పెళ్లి విందు గురించిన ఉదాహరణ చెప్పారనమాట. ఇప్పుడు ఈ పాఠాన్ని చూద్దాం. యేసు తన పరిచర్య ముగుస్తుండగా శాస్త్రుల, ముఖ్య యాజకుల నిజస్వరూపం బయట పెట్టడానికి యేసు ఉదాహరణలతో ఉపమానాలు చెప్తున్నారు. అందుకే వాళ్ళు ఆయన్ని చంపాలనుకున్నారు. అయినా వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతూ యేసయ్య ఇంకో ఉదాహరణ చెప్పాడు. పరలోక రాజ్యాన్ని తన కుమారుడి పెళ్లి విందు ఏర్పాటు చేసిన రాజుతో పోల్చవచ్చు. పెళ్లి విందుకు ఆహ్వానించబడిన వాళ్లను పిలవడానికి రాజు తన దాసుల్ని పంపించాడు. కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. యేసు ఆ ఉదాహరణను పరలోక రాజ్యం అనే మాటతో మొదలుపెట్టాడు. కాబట్టి ఆ ఉదాహరణలోని రాజు ఖచ్చితంగా యెహోవానే అయి ఉండాలి. మరి రాజు కుమారుడు పెళ్లి విందుకు ఆహ్వానించబడిన వాళ్ళు ఎవరు? రాజకుమారుడు మరెవరో కాదు, యెహోవా కుమారుడే. అంటే ఆ ఉదాహరణ చెప్తున్న యేసయ్యే. పెళ్లి విందుకు ఆహ్వానించబడిన వాళ్ళు ఎవరంటే పరలోక రాజ్యంలో యేసుతో పాటు ఉండేవాళ్ళు. ఆ విందుకు మొదట ఆహ్వానించబడిన వాళ్ళు ఎవరు? యూదులు. ఎందుకంటే యేసు ఆయన అపోస్తులు రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నది వాళ్ళకే. వాళ్ళు క్రీస్తు పూర్వం 1513లో ధర్మశాస్త్ర ఒప్పందాన్ని అంగీకరించడం ద్వారా యాజకులతో రూపొందిన రాజ్యంగా ఏర్పడే వాళ్లలో మొదటి వాళ్ళు అయ్యారు. మరి వాళ్ళు పెళ్లి విందుకు ఎప్పుడు ఆహ్వానించబడ్డారు? క్రీస్తు శకం 29లో యేసు పరలోక రాజ్యం గురించి ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఆహ్వానించబడ్డారు. ఇశ్రాయేలీయుల్లో చాలామంది ఆ ఆహ్వానానికి ఎలా స్పందించారు? యేసు చెప్పినట్లు వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. చాలామంది మత నాయకులు, అలాగే ప్రజలు యేసును మెస్సీగా, దేవుడు నియమించిన రాజుగా అంగీకరించలేదు. అయితే యూదులకు మరో అవకాశం ఇవ్వబడుతుందని యేసు చెప్పాడు. అతను మళ్ళీ వేరే దాసుల్ని పంపిస్తూ, అంటే ఆ రాజు వేరే దాసుల్ని పంపిస్తూ ఇలా అన్నాడు, ఇదిగో నేను విందు సిద్ధం చేశాను. ఎద్దులు, కొవ్విన జంతువులు వధించబడ్డాయి. అంతా సిద్ధంగా ఉంది. పెళ్లి విందుకు రండి అని వాళ్లకు చెప్పండి. కానీ ఆహ్వానించబడిన వాళ్ళు దాన్ని లెక్క చేయకుండా ఒకతను తన పొలానికి, ఇంకొకతను తన వ్యాపారం చూసుకోవడానికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఆ దాసుల్ని పట్టుకుని కొట్టి చంపేశారు. క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత జరిగే సంఘటనల్ని ఆ మాటలు సూచిస్తున్నాయి. ఆ సమయంలో రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం యూదులకు ఇంకా తెరిచే ఉంది. అయితే వాళ్ళలో చాలామంది ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి రాజు పంపించిన దాసుల్ని కొట్టారు. అలా చేసినందుకు వాళ్ళకి ఏమైంది? యేసు వాళ్ళ గురించి ఇలా చెప్పాడు. రాజుకు చాలా కోపం వచ్చి తన సైన్యాల్ని పంపించి ఆ హంతకుల్ని చంపించి వాళ్ళ నగరాన్ని తగలబెట్టించాడు. క్రీస్తు శకం 70లో రోమన్లు వాళ్ళ నగరాన్ని, అంటే యెరూషలేమును నాశనం చేసినప్పుడు ఆ మాటలు నెరవేరాయి. రాజు ఇచ్చిన ఆహ్వానాన్ని వాళ్ళు తిరస్కరించినంత మాత్రాన ఇంకెవరు ఆ విందుకు ఆహ్వానించబడతారు. ఎందుకంటే యేసు ఆ ఉదాహరణను ఇలా కొనసాగించాడు. తరువాత రాజు తన దాసులకు ఇలా చెప్పాడు, పెళ్లి విందు సిద్ధంగా ఉంది, కానీ ఆహ్వానించబడిన వాళ్ళు అందుకు అర్హులు కారు. కాబట్టి మీరు నగరం బయట దారుల్లోకి వెళ్ళి ఎవరు కనిపిస్తే వాళ్లను ఈ విందుకు పిలవండి. ఆ దాసులు రాజు చెప్పినట్టే వెళ్ళి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే తేడా లేకుండా కనిపించిన వాళ్ళందరినీ ఆహ్వానించారు. దాంతో
పెళ్లి జరుగుతున్న ఇల్లంతా భోజనం చేసే వాళ్లతో నిండిపోయింది. అపోస్తలుడైన పేతురు కొంతకాలం తర్వాత అన్యులు నిజ క్రైస్తవులయ్యేలా సహాయం చేయడం మొదలుపెట్టాడు. క్రీస్తు శకం 36లో రోమా సైనాధికారి అయిన కొర్నేలి, అతని కుటుంబ సభ్యులు పవిత్ర శక్తిని పొందారు. ఆ విధంగా యేసు చెప్పిన పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం వాళ్లకు దొరికింది. అయితే విందుకు వచ్చిన వాళ్ళందరూ రాజు ఆమోదాన్ని పొందరని యేసు చెప్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు: రాజు తన అతిథులను చూడడానికి వచ్చినప్పుడు పెళ్లి వస్త్రం వేసుకోకుండా వచ్చిన ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతన్ని, నువ్వు పెళ్లి వస్త్రం వేసుకోకుండా లోపలికి ఎలా వచ్చావు అని అడిగాడు. కానీ అతని దగ్గర జవాబు లేదు. అప్పుడు రాజు తన సేవకులకు ఇలా చెప్పాడు: ఇతని కాళ్ళు చేతులు కట్టేసి బయట చీకట్లో పారేయండి. అక్కడే అతను ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ ఉంటాడు. ఆహ్వానించబడిన వాళ్ళు చాలామంది, కానీ ఎంచుకోబడిన వాళ్ళు కొందరే. యేసు మాటలు వింటున్న మత నాయకులకు ఆ ఉదాహరణ అర్థమై ఉండకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు కోపంతో రగిలిపోయి తమను ఇబ్బంది పెడుతున్న యేసును చంపాలని ఇంకా ఎక్కువగా కోరుకున్నారు. విన్నారు కదండి ఈ పాఠం. ఒక రాజు తన కుమారుడు పెళ్లి విందుకు ఆహ్వానించడం. ఇక్కడ రాజు యెహోవా దేవుడు, కుమారుడు యేసయ్య అన్నమాట. ఈ పాఠంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయన్నమాట. మీరు మీ యొక్క బైబిల్ని తెరిచి మత్తయి సువార్త 22వ అధ్యాయం చదవండి. అక్కడ ఈ పెళ్లి విందు గురించిన ఉదాహరణ, యేసయ్య చెప్పినటువంటి ఉదాహరణ గురించి రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏర్పరచబడిన వారు, పిలిచిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అని యేసుప్రభుల వారు అన్నట్టు, ఎవరైతే రక్షణ వస్త్రాలు ధరించుకుని మరి యేసయ్య రాకడ వచ్చినప్పుడు నిలబడతారో వాళ్ళే ఏర్పరచబడిన వారు అనేసి ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాను నేనైతే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య మార్గంలో నడుచుకుని యేసయ్యని ఎదుర్కొనే రక్షణ వస్త్రాలను అందరూ ధరించాలని కోరుకుంటున్నాను. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.